పరమాత్మ సాక్షాత్కారము ఏ విధంగానంటే మీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి ఒక ప్రత్యేకమైన పండుని మీకు ఇచ్చారనుకోండి. ఏ విధంగా ఉన్నది అంటే ఆ పండును తిన్నప్పుడు మీకు ఏ విధంగా ఆనందం లభిస్తుందో అదే ఆనందము పరమాత్మ సాక్షాత్కారంతో సాక్షాత్కరించుకున్నప్పుడు మీకు లభిస్తుంది. అది ఆత్మ అంతరాత్మలోనే లభిస్తుంది. కాబట్టి సాక్షాత్కారం కొరకు అది ఉచ్చస్థానం ఉన్నటువంటి స్టేజి. దాని కొరకు మనం ప్రారంభ దశ నుంచి ప్రయత్నం చేస్తూ 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 మహర్షి పతాంజలి అష్టాంగ విధానాన్ని మహర్షి కనాదుడు వైశేషిక శాస్త్రం లోపల 6 పదార్థాలను తెలుసుకోవాలని, తర్వాత మహర్షి న్యాయదర్శన కర్త ఈ విధంగా మోక్షం గురించే వాళ్ళు చెప్తున్నారు. ఏది సాక్షాత్కారం గురించే ఈ పదార్థాలు. సాంఖ్యాకారుడు 20% తెలుసుకుంటే మీరు పరమాత్మ సాక్షాత్కారం పొందుతారని చెప్తారు. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పెంచుకుంటే జ్ఞానము ద్వారా తద్వారా మనము సాక్షాత్కారం ద్వారా పరమాత్మ అనుభూతి పొందుతాము. ఓం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహాలు లేకపోతే ముందుకు పోదాం. ఒక్క సందేహం ఉంది ఆచార్య. సాక్షాత్కారం విషయం లోపల సాక్షాత్కరించుకొనుట అనే పదమును బాగా ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ దేహంలో ఉన్నటువంటి దేహి అంతఃకరణం ద్వారా సాక్షాత్కరించుకుంటుంది. మనము విన్నాము, మీరు బోధిస్తున్నారు, పాటలు చదువుతున్నాము. ఈ అంతఃకరణం అనేటువంటిది ఏంటిది? అంతఃకరణం బుద్ధి, అంతఃకరణము తర్వాత మనస్స, అంతఃకరణం చిత్తమా, అంతఃకరణము మన యొక్క మీరు చెప్తారు కదా గర్వం వచ్చింది అని. అదే ఆ విధంగా అంతఃకరణము నిజంగా దాని ట్రూ ట్రాన్స్లేషన్ పదం ఏంటిది దాన్ని చెప్పాలి. ఓం. అంతఃకరణం గురించి మ్యూట్ లో ఉన్నారు ఆచార్య, మ్యూట్ లో ఉన్నారు. అంతఃకరణం గురించి మన ఈ పంచకోశముల గురించి చర్చ వస్తుంది. ఎక్కడైతే నేనుంటానో నా చుట్టూ ఉన్నటువంటి హృదయం రమణీయం, హృదయస్థానం, ఇంద్రియాలతో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ ఎక్కడైతే సంగ్రహితమై ఉంటుంటాయో తద్వారా అక్కడ గ్రహించబడుతుంది. చేతనం అక్కడ ఉన్నది కాబట్టి, నేను అక్కడ ఉన్నాను కాబట్టి, ప్రారబ్ధంతోటే ఆ యొక్క సమూహంలో స్వర్గంలో ఉండక ఇష్టపడక నేను ఈ యొక్క వేరే ఇంకేమైనా చెయ్యాలి అనేటువంటి స్వర్గ సుఖం కంటే భిన్నముగా ఆశించినటువంటి జీవాత్మకు వ్యవస్థ కల్పిస్తున్నప్పుడు ఇంద్రియాలను సమకూర్చడం, సామూహికంగా మనోరంజకంగా ఉండడానికి, కాలక్షేపానికి
అక్కడే ఈ యొక్క ఇంద్రియాలతో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ యొక్క సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అక్కడ ఆత్మ ఉండడం జరుగుతుంటది. కాబట్టి తద్వారానే గ్రహించడం, సాక్షాత్కారం కూడా ఆ యొక్క హృదయ అంతఃకరణములోనే జరుగుతూ ఉంటుంటది. ఇక్కడ ప్రాసంగిక విషయం ఏంటంటే హృదయం అనే దానికి రెండు శబ్దాలు వస్తున్నాయి. శబ్దం ఒకటేనైనా అర్థాలు రెండు వస్తున్నాయి. ఒకటేమో దేహములో ఉండేటువంటి ఈ ఛాతి మధ్యలో ఉండేటువంటి హృదయ స్థానం, ఇంకొకటి మస్తిష్కంలో ఉన్నటువంటిది. యజుర్వేదంలో ఒక మంత్రం ఏమొచ్చిందంటే, ఎక్కడైతే ఈ యొక్క హృదయ సముద్రం ఉంటుంటుందో, సముద్రం అంటే తరల ప్రవాహం, తరంగితమవుతున్నటువంటిది, రక్త ప్రవాహం, దానిని సముద్రం అంటుంటారు. అందులో ఉండేటువంటి తత్వమునే హృదయముగా, ఆ యొక్క హృదయములో, ఆ రక్తంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, చెడు రక్తాన్ని తీసుకోవడం, మంచి రక్తాన్ని వదిలింపజేయడం చేస్తున్న తర్వాత ఇంకొకటి ఒక రూపాయి బిల్ల మాదిరిగా ఇంకొకటి ఉంది. ఇది ఈ రహస్యాన్ని ఓం ప్రకాష్ ఇహపరలోకంలో సచిత్రంగా చూపించారు. ఆ చూపించినటువంటి దానిని మరొకసారి చూడండి. దయానంద సరస్వతి మస్తిష్కంలో హృదయం ఉన్నాను, మస్తిష్కంలో ఎక్కడైతే పరమాత్మ బ్రహ్మరంధ్రములో ఉంటుంటాడో ఆ నివాస స్థానమును హృదయం అని అనబడుతుంది. సాక్షాత్కారం ఈ ఛాతి మధ్యలో చేసుకునేటువంటి దీనిని హృదయ స్థానమే అనబడుతుంది. కాబట్టి ఆ యొక్క వేద మంత్రం మనకు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఈ హృదయం అనేటువంటిది ఈ మస్తిష్కంలో ఉండేటువంటిది కాదు, సాక్షాత్కారం మాత్రం ఇక్కడే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ హృదయ అంతఃకరణం అక్కడే సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంటుంది. ఇక ఇవాళటి విషయానికి వెళ్తుంటే, ఇక స్పష్టీకరణ మళ్ళీ వస్తుంటుంది. ఇప్పుడైతే హృదయ అంతఃకరణం అని అంటే ఇక్కడ ఎక్కడైతే సాక్షాత్కారం గావించుకోబడుతుంటుందో ఆ యొక్క అవయవ అంతర్భాగం, అందులో ఎక్కడైతే చేతన జీవాత్మ ఉంటుందో తాను సాక్షాత్కారం చేసుకోవాలి. కాబట్టి హృతం రమణీయం, ఎక్కడైతే తాను రమిస్తూ ఉంటుంటుందో, ఏ విధంగానైతే తల్లి ఒడిలో శిశువు తండ్రి సాన్నిధ్యంలో, తండ్రి యొక్క పాలనలో కుమారుడు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంటాడో ఆ విధంగా ఈ యొక్క జీవాత్మ హృదయ అంతఃకరణంలో పరమాత్మ సాక్షాత్కారం గావించుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రసంగాన్ని దాటేసి ముందుకు వెళుతున్నప్పుడు ఇవాళటి ప్రసంగం ఆహారం. సాక్షాత్కారంలో ఆహారం చేసుకుంటున్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రాహ్మణ భోజనం పట్టుబడనటువంటిది, కొరక రానటువంటిది, ఆస్వాదమయం, సుస్వాదిష్టం. అటువంటిది పాయసము, పాలు, పండ్లు ప్రకృతి సహజంగా ఉండేటువంటి, దాదాపుగా ప్రకృతి సహజంగా ఉండడానికి ఎవరైతే ప్రకృతిలో ఒదిగిపోతుంటారో వారికి పరమాత్మ సంపర్కం ఏర్పడుతుంటారు. ఎవరైతే ప్రకృతిలో ఒదిగిపోజేస్తుంటారో
దయానంద సరస్వతి ఒదిగింపజేయడానికి ఏమని చెప్తున్నాడంటే, బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటలకు నిద్రలేసి కాలకృత్యాలకు తీసుకొని ఇంటికి దూరంగా వెళ్ళమని. అంటే నా అనేటువంటి సంపర్కమే ఉండకూడదు, నేను సురక్షితం అనేటువంటి ఈ యొక్క భద్రతా భావంలో ఉండకూడదు. భద్రతా భావం మనం ఏర్పరచుకుంటే పరమేశ్వరుని యొక్క రక్షణ వ్యవస్థను మనం గుర్తించకుండా ఉంటాం. మన భారం అతని చేతిలో పెట్టాలి. ఇప్పుడు నేను మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా అని చెప్పేసి శిశువు తన భారాన్ని మొత్తం తల్లిదండ్రుల చేతిలో పెట్టినట్టుగా, ఇక్కడ నాదేది లేదు, నేను ఓడిపోతున్నాను, నన్ను హింస పెడుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు కదా, నేను మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా అని తన భారం అంతా తల్లిదండ్రుల చేతిలో పెట్టి వారి మీద ఎనలేని విశ్వాసం ఏ రకంగా ఉంటుంటుందో, ఈ ధ్యానం, ఈ ఉపాసన చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఏకాంతంలో నేను నాది అనేటువంటి అనుబంధానికి దూరంగా వెళ్ళమని అరణ్య ప్రదేశంలో వెళ్ళమని చెప్పేసి, మరి ఇటువంటి అపార్ట్మెంట్ జీవితంలో, పట్టణ జీవితంలో మరి అడవులు అనేటువంటివి ఉండవు కాబట్టి స్వచ్ఛమైనటువంటి గాలి వచ్చేటువంటి కిటికీ కానీ, దర్వాజా కానీ, బాల్కనీ కానీ, ఛత్ పైన కానీ, డాబా పైన కానీ, పార్కులో కానీ కూర్చోవచ్చు. నేను నాదనేటువంటి దానికి సంబంధానికి అంటే ముఖ్యంగా ఏంటంటే, పడుకునేటువంటి పడక మీద ధ్యానం కుదరదు. ఆ పడక నుంచి దిగాలి, దూరంగా ఉండాలి. అక్కడ శుద్ధి చేసుకొని ఆసనం వేసుకుని కూర్చుండాలి. ఈ యొక్క దూరంగా ఉంచడం వల్ల నేను నాదనేటువంటి ప్రత్యేకత, మన భారం మొత్తం భగవంతుని చేతిలో పెట్టి అతడే మనల్ని రక్షిస్తున్నాడు, అతడే మనకు ఈ వ్యవస్థ చేస్తున్నాడు అనేటువంటి విశాల దృష్టికోణాన్ని సూచించడం. ఈ యొక్క బ్రాహ్మణ భోజనం, ఇవాళ భోజనం యొక్క విషయం మీద ఉంటుంటది. ప్రకృతి సహజమైనటువంటి పండ్ల మీదనే జీవించడం. భగవంతుడు తినమని చెప్తున్నది ఏంటంటే, భూమి పైన సూర్యరశ్మిలో పండుతున్నటువంటి పంటను దినములో తినమని, భూమి లోపల చీకటిలో పండుతున్నటువంటి పంటను, పరిపక్వమవుతున్నటువంటి పంటను రాత్రిలో తినమని చెప్తున్నాడు. సారాంశం, పండ్లను ఫలాలను దినములో తినాలి. దుంపలను, వేళ్లను, దుంపలను ఇవి భూమి లోపల ఉంటాయి కాబట్టి ఇది రాత్రి భోజనం. ఈ బ్రాహ్మణ భోజనం, పండ్లు ప్రకృతికి అనుకూలంగా ఉంటుంటాయి కాబట్టి పాలు తాగడం, పండ్లు తినడం, పాయసం బ్రాహ్మణ భోజనం. నెయ్యి, పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ ఇవన్నీ బ్రాహ్మణుని యొక్క భోజనంలో సున్నితమైనటువంటివి, ఎనర్జీని ఇచ్చేటువంటివి. ఇక క్షత్రియ భోజనం అన్నము, కాయగూరలు ఎక్కువగా, చపాతీలు, రొట్టెలు. ఇది వైదిక భోజనం కాకపోయినా ఈ చపాతీలు అనేటువంటి, క్షత్రియులు అనేటువంటి వారు యుద్ధం చేస్తూ ఈ చపాతీలు వచ్చినటువంటి పద్ధతి ఎక్కడి నుండి వచ్చాయి అంటే, కూర్చుండి భోజనం చేసేటువంటి సమయం ఉండదు. దేశం మీద ఆక్రమణ చేసినప్పుడు యుద్ధం చేస్తూ వచ్చి తినిపోవడం, దాంతో కడుపు నిండేది కాదు, తినడం అసౌకర్యంగా ఉన్నది అని ఆలోచించి ఏం చేశారంటే చపాతీలు చేయడం. అతను వచ్చి ఓ రొట్టె పట్టుకొని పోయి తినుకుంటా, ఎందుకంటే శత్రువు వెంటాడుతూ ఉంటుంటాడు,
కూర్చోవడానికి, గుర్రం దిగడానికి, కూర్చోవడానికి, తినడానికి అంత సమయం ఉండదు అన్నట్టు. అటువంటి సందర్భంలో పోతూ రెండు రొట్టెలు నడుముకు చెప్పుకొని పోవడం, అట్లా అవకాశం ఉన్నప్పుడు తినుకుంటూ యుద్ధం చేయడం, అందుకు సౌకర్యంగా ఉంటున్నదని చెప్పేసి ఈ రొట్టెను ఆవిష్కరించడం జరిగింది. ఇంకా వైశ్య భోజనం సొరకాయలు, ఆనపకాయ, బీరకాయ, గుమ్మడికాయ, ఇటువంటి దాంతో పులిహోర, ఇవన్నీ భోజనాలు ఉంటాయి. ఇక శూద్ర భోజనం, ఎందుకంటే ఎటువంటి వారికి అటువంటి ఉన్నతమైనటువంటి భావజాలంతో ఉద్ధరించజేయడానికి తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు అనేటువంటి విధముగా ఎంత మొండిగా ఉంటుంటారో వారి భోజనం కూడా ఆ రకంగానే ఉంటుంది. వీరిది గట్టి భోజనం. ఈ యొక్క మధ్య మాంసాలు కానివ్వండి, ఈ వరుగులు, ఎండిన కాయగూరలను ఎండబెట్టుకొని తినడం, మరి ఈ యొక్క గట్టి కూరగాయలు ఏవైతే ఉంటుంటాయో అటువంటివి, ఇవి మాంసం తినడం, అదంతా దాన్ని కొట్టడం చూడాలి. చూస్తున్నప్పుడు ఏంటంటే ఎవరిలోనైతే తల్లిదండ్రుల సంస్కారవంతులు, మంచి గురువు యొక్క సాన్నిధ్యము దొరికితే ఆ హింసా భావాన్ని చూసి ఇది దేహమే కదా, నాది దేహమే, దీనిది దేహమే, నాది ప్రాణమే, ఈ జీవిది ప్రాణమే, ఇతను చంపి మనకు మాంసం వడ్డిస్తున్నాడు, మనమే ఈ కోళ్లను, పశువులను చంపుతున్నాం అనేటువంటి ఊహాగానం అక్కడి నుండి వారిని లేవదీయడానికి, అక్కడి నుండి వాళ్ళను ఉద్ధరించడానికి జీవహింస, ఆ హింస నుంచి తప్పింపజేయడానికి అనేక జీవరాశులు పెద్దవి చిన్నవాటిని తినడం, పశువులు, పక్షులు, చేపలు అన్ని పెద్దవి చిన్నవాటిని తినడం, ఇవన్నీ జరుగుతూనే ఉంది. అందుకే దయానంద సరస్వతి 10వ సముల్లాసంలో మరి వేటాడినటువంటి జీవిని ఏం చేయాలి, చనిపోయి ఉన్నటువంటి దానిని ఏం చేయాలంటే ఎవరైనా తినగలిగితే తినొచ్చు, ఎవరైతే తింటారో వారిలో అహింసక వ్రతం, యమనియమాలలో అహింస వ్రతం ఏదైతే ఉందో అది వారికి సిద్ధించదు. తద్వారా వారిలో సాత్విక భావజాలం కానీ అధ్యాత్మ ఉన్నతి కానీ జరగదు. కాబట్టి ఆ యొక్క దానిని, ఆ పశువును చంపడం, ఆ దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం, దాన్ని తీసుకురావడం, ఉడకబెట్టి తినేటప్పుడు గుంజుకుంటూ తినడం, ఇదంతా శూద్ర భోజనం. భగవంతుడు చూపిస్తున్నాడు అన్నట్టు. ఎవరు ఎంతెంతగా గట్టిదాన్ని, ఈ యొక్క పచ్చళ్ళు తినేటువంటిది, వరుగులతోటి మాగబెట్టుకొని తినేటువంటి, ఇదంతా శూద్ర భోజనం. బ్రాహ్మణ భోజనం, అధ్యాత్మ భోజనం స్వచ్ఛమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, తాజాదనంతో ఉంటుంటుంది, తొందరగా అరుగుతుంటది, ఎక్కువ శక్తిని ఇస్తుంటుంటది. ఇక మిగతా వారిది అరగడానికి బుద్ధి సైతం మూర్ఛితమవుతుంటుంటది. నిద్ర ఎవరికైతే వస్తుంటుంటుందో ఆ నిద్ర మత్తు, భోజనం తినగానే నిద్ర మత్తు ఎవరికి వస్తుంటది అని అంటే వారి యొక్క చైతన్య స్ఫూర్తి అనేటువంటిది భోజనం అరిగించడానికి ఈ పొట్ట దగ్గరికి వచ్చింది. కాబట్టి ధ్యాసంతా పొట్ట వైపు ఆకర్షింపజేస్తూ ఇక బుద్ధితోటి ఆలోచించడానికి, చదవడానికి, పని చేయడానికి స్ఫూర్తి అక్కడికి, ఈ ఎనర్జీ సరిపోవట్లేదు. కాబట్టి బుద్ధి మూర్ఛితం అవుతుంటది, నిద్రపోతుంటుంటది. అదే విశ్రాంతి, అంతకుమించి ఇంకేం విశ్రాంతి లేదు. ఈ భోజనం చేసేటప్పుడు ఆయుర్వేదం చెప్తున్నది ఏంటంటే ఒక ముద్ద తక్కువగానే తినాలి. ఎంత తిన్నా ఆ యొక్క మళ్ళీ ఇంకో ఎవరైనా పిలిస్తే మళ్ళీ భోజనం చేసేటట్టుగా ఉండాలి. ఆ చేసేది కూడా మళ్ళీ ఇంకొంచెం తక్కువగానే తినాలి. ఎటు పెట్టి నాది నిండింది అనే స్థితికి
దేహం నుంచి ఆత్మ బయటకు జరిగేటువంటి స్థితిని తీసుకురావద్దు. చాలు, సంతృప్తి. నా దేహం, అటువంటి వారికి దేహం పెరగదు, ఒళ్ళు పెరగదు, రోగాలు రావు. కాబట్టి దేహం సూక్ష్మంగా ఉంచుకోవాలి, తేలికగా ఉంచుకోవాలి. దేహం మీద ధ్యాస ఉన్నది అని అంటే వారికి అస్వస్థత ఉన్నట్టుగా. దేహం మీద ధ్యాస లేదు, తేలికగా ఉండడం జరుగుతుంది అని అంటే వాళ్ళు పరధ్యానంలో ఉండడం, చాలా ఆరోగ్యవంతంగా ఉన్నట్టుగా. అందుకే భగవంతుడు సహితం దృష్టాంతంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే తలనొప్పితో తలను గుర్తింపజేస్తున్నాడు, కనుబొమ్మలను అదిరింపజేసి కనుబొమ్మలను గుర్తింపజేస్తున్నాడు, కంట్లో నల్లతపడజేసి కన్నును గుర్తింపజేస్తున్నాడు, గొంతులో ఏదో ఇరుక్కోజేసి గొంతును గుర్తింపజేస్తున్నాడు, కాలికి చేతికి ఏదో దెబ్బ తగిలి ఇంకేదో జరిగి స్పర్శతోటి ఆ కాలు చేతిని గుర్తింపజేస్తున్నాడు. ఇంతవరకు మరి ఆ యొక్క చీమ కుట్టినప్పుడు కానీ దెబ్బ తగిలినప్పుడు ఆ కాలు మనకు గుర్తొచ్చే కంటే ముందు మనకు కాలు చేతులు లేవా? ఉన్నాయి. కానీ అక్కడ మన ఉద్దేశం వేరే ఉంది, మన ఆలోచన తీరు వేరే ఉంది. కాబట్టి పూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాం, పరధ్యానంలో ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి మన దృష్టి ఇటువైపు తీసుకురావడం, ఈ దెబ్బలతోటి, ఈ చీమలు కరవడం, దోమలు కుట్టడం తోటి ఇటువైపు తీసుకురాజేయడం, దిగ్భ్రమితం చేయడం, గుర్తింపజేయడం. ఇక మూర్ఛితమైనటువంటి వ్యక్తి, స్పృహ కోల్పోతున్నటువంటి వ్యక్తి ఎప్పుడు తినుకుంటూ ఉండడమే. తినుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంటది అని అంటే ఆ యొక్క దాన్ని లౌకిక భాషలో అన్నరసం ద్వారా మదం అంటుంటారు కదా, అది పెరిగిపోతుంటది. పెరిగిపోవడం వల్ల ఏమవుతుంటది అని అంటే వారికి దేహధ్యాసే తప్ప ఇంకొకటి రాదు, ఇంకొక ఆలోచన ఉండదు, ఇంకొక ఉద్దేశము ఉండదు. ఎప్పుడు శరీరం ఇబ్బంది పెడుతూనే ఉంటుంటది అన్నట్టుగా. అందుకే ఈ షుగర్ అని, బీపీ అని, ఇదని అదని, ఈ అనవసరమైనటువంటి. దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఆధ్యాత్మిక పరకంగా నీ ఆత్మికోన్నతి నువ్వు చేసుకుంటలేవు కాబట్టి నీకు కాలక్షేపం కావాలి. అందుకే దేహానికి ఈ తెగులు తగిలిస్తుంటాడు అనమాట. నీ దేహాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదు, నీ దేహాన్ని నువ్వు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవట్లేదు, నీ పేగుల్ని నువ్వు మార్చడం లేదు, నీ శరీరాన్ని నువ్వు శుద్ధి చేయడం లేదు. కాబట్టి నీకు కాలక్షేపం ఈ తెగులు. ఎవరైతే పేగుల్ని మాడుస్తారో వారికి తెలివి ఎక్కువ ఉంటుంది, దేహం స్ఫూర్తిదాయకంగా ఉంటుంటుంది, ఈ అధ్యాత్మంలో సహకరిస్తూ పోతుంటుంది, దేహధ్యాసం ఉండదు వారికి. వారు ప్రతిదీ కాలు ఎలా కదులుతున్నది, చెయ్యి ఎలా కదులుతున్నది అనేటువంటిది ప్రతిదీ వారి ఒక కనుసైగల్లోనే ఉంటుంటది. వారి శరీరం ఒక చెక్కిన శిల్పము వలె ఉంటుంటది, పూత పోసిన మైనపు బొమ్మ వలె ఉంటుంటది. కాబట్టి వారు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటుంటారు. అటువంటి వారు ఏదైనా సాధించగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏమైనా చేయగలరు, నలుగురు తన్నగలరు, నలుగురితో తనలో పడగలరు. సహించుకునేటువంటి శక్తి ఉంటుంటది, ఇతరులను తన్నేటువంటి శక్తి కూడా ఉంటుంటది. ఈ దేహధ్యాస ఉన్నటువంటి వారికి ఏది ఉండదు. ఎవరైనా మాట అంటే ఓర్చుకోలేరు, ఇంకా సమయానికి భోజనం పెట్టకపోయినా ఓర్చుకోలేరు, ఏది కూడా. అంత ప్రతిదీ నేను, నా స్వార్థం అనే రకం. అందుకే వాళ్ళ దీనస్థితి. అటువంటి స్థితి నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలోకి రావాలి అని అంటే మనం నిత్యం భగవంతుడు చూపిస్తున్నటువంటి దానితోటి ఈ యొక్క అధ్యాత్మ సాధనలో మనకు ఉపయోగపడేటువంటిది. భోజనం విషయంలో చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అథర్వ వేదంలో అన్నాన్ని ఉడికిస్తున్నాడు, ఉడికించేటప్పుడు చూపిస్తున్నాడు అన్నట్టుగా. కింద సెగబెట్టినప్పుడు కింది నుంచి పైకి ఇలా విప్పుకోజేయడం, ఒక పువ్వు గల పంకుడులను విప్పుకుంటున్నట్టుగా పాలను పొంగించడం,
అన్నమును ఇట్లా ఉడికింపజేయడం, కిందిది పైకి పైది కిందికి, కిందిది పైకి పైది కిందికి ఇట్లా ఉడికింపజేయడం, ఉడికిన దానిని ఆ బిగుసుకున్నటువంటి సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం, ఆ పువ్వు విచ్చుకున్నట్టుగా ఆ అన్నపు గింజలోని పరమాణువులన్నింటినీ ఇట్లా విప్పుతుంటాడు అంటే. అందుకే చిన్నగా బిగుసుకుపోయినటువంటి సంకుచిత ముడి ధాన్యం విప్పుకున్న తర్వాత అన్నం మెతుకు ఎంత లావుగా పొడుగ్గా ఉంటుంటారు. పప్పు ధాన్యాలు ఏ రకంగా అవుతుంటాయి, కూరగాయలు వాటిలో ఉండేటువంటి ఆ బిగుసుతనాన్ని, ఆ గట్టిదనాన్ని వదిలేస్తుంటాయి, మెత్తబడ చేస్తుంటాయి. ఇదంతా భగవంతుడు అక్కడ అన్నము ఉడికించే, ఇదంతా ఒట్టిదే, అన్నం తినడం ఇదంతా ఒట్టిదే. దీని ద్వారా మనకు గుణపాఠం చెప్తున్నాడు. నేను నా ప్రత్యేకత, నేను నా స్వార్థం, నేను నా ప్రతిభ, నా కులం, నా గోత్రం, నా పదవి, హోదా అనేటువంటి ఈ యొక్క పొగరుపోతుతనాన్ని, రుబాబును, వీటన్నింటినీ ఆవిరి చేసేటువంటి విషయం అక్కడ అర్థం చేసుకోవాలని ఆ పదార్థం ద్వారా చూపిస్తున్నాడు. ఈ గడుసుతనం, ఈ బిగుసుకుపోయేటువంటి తనం, ఈ మొండితనం, ఇది ఎప్పటికైనా వదలాల్సిందే. వదలనంత కాలం ఎవరి దగ్గర ఒదగలేవు, ఎందులో ఇమడలేవు, ఎవరికి ఇష్టముండవు, ఎవరు నిన్ను చేరదీయరు. అందుకని ఈ యొక్క బిగుసుకుపోయేటువంటి తనం, ఈ ముడి ధాన్యం లాగా గట్టిగా ఉండేటువంటి ఈ పొగరుబోతుతనం, ఈ రుబాబు ఉన్నటువంటి వారు మాత్రమే ఎక్కువగా గొడవలు పెట్టుకుంటారు. ఆ గొడవతనం ఎందుకు అంటే ఒదగలేక, విశాల దృష్టికోణం లేక, ప్రతి చిన్నదానికి చెర్రుబుర్రులాడేటువంటి తనం. అందుకే ఉడికిన అన్నమును చూడండి, బియ్యమును చూడండి. బియ్యం ఇలా పట్టుకుంటుంటే జారిపోతూ ఉంటుంటాయి. అన్నం ఉడికింది కాబట్టి ఒక మెతుకుకు సహకారం ఇచ్చుకుంటూ ముద్దగా ఉంటుంటాయి. ఒక్కొక్క మెతుకుకు పుల్లలుగా ఉంటూ ఇతరుల ఇంకొక మెతుకుతోటి సహకారం తీసుకుంటుంటారు. భగవంతుడు చూపెట్టేటువంటి కుటుంబ వ్యవస్థలో పురుషుణ్ణి జన్మింపజేసి అతడు ఎదిగిన తర్వాత స్త్రీతోటి జత చేసి ఆ తర్వాత సంతానాన్ని పంపించి ఈ ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి సహకారంగా పెంపుడు జంతువులను పంపించి ఇంకొకరికి ఆశ్రయింపజేసేటువంటి విధంగా ఒదిగింపజేసేటువంటి ఈ యొక్క మెతుకులో ఉండేటువంటిది. అందుకే ఈ పాయసం ఏంటంటే ఇప్పుడు ఈ సేమ్యాలతోటి చేస్తున్నారు, మైదా పిండి సేమ్యాలతోటి చేస్తున్నారు పాయసం. అది పాయసం కాదు. పాయసం అంటే ఏంటంటే పట్టుకుంటే చేతికి రానటువంటి పసుకుమని జారిపోయేటువంటి, దాంట్లో కరిగిపోయేటువంటి అన్నం మెతుకు ఉడికి దాంట్లో పూర్తిగా కరిగిపోవాలి. అటువంటి దానిని పాయసం అని చెప్పబడింది. పాలు పొంగాలి. ఏ ఇంటిలోనైతే, ఏ గృహిణి అయితే పాలు పొంగిస్తుంటుందో ఆ ఇంటిలో లక్ష్మి వస్తుంటుంటుంది. ఏ ఇంటిలోనైతే పాలు పొంగుతూ పాయసం వండి తాను తింటూ ఇతరులకు తినిపిస్తుంటుంటుందో అక్కడికి దేవతలు వస్తుంటుంటారు. అక్కడ అధ్యాత్మ జ్ఞానం వికసితమవుతుంటుంది. అందుకని ఈ యొక్క బ్రాహ్మణ భోజనం పరమాత్మకు చేరువయ్యేటటువంటిది అక్కడ మనకు చూపిస్తున్నటువంటిది. ఇక ఆనపకాయను, ఈ చిక్కుడుకాయ, ఇవన్నీ ఏంటంటే మన పరిస్థితి అనుసారంగా దినములో భూమిపైన ఉండేటువంటి సూర్య రశ్మిలో పండినటువంటి ఆహార పదార్థాలన్నీ, పంటలన్నీ దినములో తినాలి. భూమి లోపల పండించేటువంటి, నీటి లోపల పండించేటువంటి, సూర్యరశ్మికి దూరంగా ఉండేటువంటి దుంపలు అన్నీ రాత్రిపూట భుజించడానికి. ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఇక దీని ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే వ్యవస్థలో ఒదిగిపోతుంటారో వారికి భగవంతుని యొక్క సందేశం అందుతూ పోతుంటుంటారు.
ఆ భగవంతుని యొక్క సందేశం అందినటువంటి వారు ఎవరికైతే అందుతుంటుందో వారు తొందరపడరు. ప్రతిదీ ఈ వ్యక్తి ఎదుటి వారికి మొదట అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. అవకాశం ఇచ్చినప్పుడు వారు చెప్పేటువంటి అభిప్రాయం విన్న తర్వాత ఓహో ఇతని ఉద్దేశం ఇదా అని చెప్పేసి తర్వాత అవసరం ఉన్న దానికంటే తక్కువగా మాట్లాడేటువంటి వారు ఉత్తములు, బ్రాహ్మణులు, ఈ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి వారు. అనవసరమైనటువంటిది వాగి ఎదుటి వారిని కంటే తెలివైన వారి అనేటువంటి వారు అంతా అది సగం నిండిన కుండ. అదేంటంటే తను నిలకడగా ఉండదు, తనను మోస్తున్నటువంటి యజమానిని సైతం కుదుపుతూ ఉంటుంటది అన్నట్టుగా. ఎందుకంటే దాంట్లో సగం ఉన్నది కాబట్టి, ఏది పూర్తిగా లేదు, పూర్తిగా ఖాళీగా లేదు, పూర్తిగా నిండుగా లేదు, సగంగా ఉన్నది కాబట్టి తాను నిలకడగా లేకుండా తనను మోస్తున్నటువంటి యజమానిని సైతం ఇటు అటు ఊపుతూ ఉంటుంటారు. అందుకే వాళ్ళు ఎప్పటికీ ఆభాసు పాలవుతుంటారు, పరాభవాన్ని పొందుతూ ఉంటుంటారు, తెల్లమొహం వేసుకుంటూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు మొదట అందరి ముందు అందరి దగ్గర ప్రభావం చూపించుకోవాలని చెప్పి తొందరపడతారు, తర్వాత తెల్లమొహం వేసుకుంటారు. ఇటువంటి వారు ఈ యొక్క రహస్యాన్ని ఈ యొక్క భోజనం ద్వారా గ్రహింపజేస్తూ ఉన్నాడు అన్నట్టుగా భగవంతుడు. ఇక ఈ భోజనం తర్వాత మనం చదివేటువంటి పుస్తకాలు, మన సంపర్కంలో ఉండేటువంటి గురువులు, ఈ మనం చేసేటువంటి పూజ విధానంతో మనల్ని ఉద్ధరింపజేసేటువంటి, మనం వేసేటువంటి వస్త్రధారణ గాఢంగా చిక్కగా రంగులు ఆకర్షింపజేసేటువంటిది తామసికం. తేలికగా ఉండేటువంటిది అత్యంత ఆకర్షింపజేసేటువంటిది లేత రంగు. ఏ రంగులో ఉండను, లేత రంగు ఉండాలి. కాటన్ అంటే దారంతో చేసినటువంటి, ఈ ప్లాస్టిక్, నైలాన్ ఇటువంటి బట్టలు ఏంటంటే అగ్నిహోత్రం చేసే దగ్గరే కానివ్వండి, నిప్పుకు వంట చేసే దగ్గరే కానివ్వండి చాలా ప్రమాదకరంగా ఉంటుంటుంది. అవి వేడి చేస్తుంటాయి శరీరానికి. ఈ కాటన్ దుస్తువులు ఏం చేస్తుంటాయి అంటే శరీరానికి ఒక తల్లి పిల్లలకు ఏ రకమైతే సాంత్వననిస్తుంటుందో, ప్రేమనిస్తుంటుందో ఆ రకంగా దేహంలో ఉండేటువంటి ఈ యొక్క చెమట కానీ ఏదైనా వస్తే ఎప్పటికప్పుడు పీల్చేస్తూ చల్లదనాన్ని ఇస్తుంటుంటది అన్నట్టుగా. మనం చేసేటువంటి ఈ పూజ విధానంలో మనకు ఆధ్యాత్మపరకంగా ఉన్నతంగా ఇప్పుడు ఈ పూజా విధానంలో ఈ యొక్క వస్త్ర విషయంలో ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క శరీరానికి చుట్టుకొని ఈ పాయింట్లు వేసుకుంటుంటారో, జీన్స్ వేసుకుంటుంటారు, ఇది మన సంస్కృతి కాదు. ఇటువంటి వాళ్ళకు రోగాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకు అని అంటే ఈ పాయింట్లు వేసుకోవడం, ఈ జీన్స్ వేసుకోవడం ఇది కొంతవరకు హిమాచల్ ప్రదేశ్లో, అమెరికా లాంటి ఆ యొక్క చల్లని ప్రదేశంలో దేహాన్ని కాపాడుకోవడం మన ఉద్దేశం కాబట్టి మన ఆత్మరక్షణగా ఏర్పరిచినటువంటిది. అక్కడ చల్లని ప్రదేశంలో ఉండేటువంటిది. మన భారతీయ పరిధానంలో మనకు ధోతి, ఈ యొక్క చీర, ఇదేంటంటే నడుస్తూ ఉంటుంటే ఇవి మన కాళ్ళతోటి వెనుకకు ముందుకు ఆడించినందువల్ల గాలి మనకు స్వచ్ఛంగా తగులుతూ ఉంటుంటాడు. తద్వారా రోగాలు అనేటువంటివి ఉండవు, అంటు రోగాలు అనేటువంటివి దాదాపుగా ఉండవు. ఇక వీళ్ళు ఏంటంటే పూర్తిగా బిగుసుకొని కట్టుకుంటుంటారు కాబట్టి సూర్యరశ్మి పడకుండా వాళ్ళ శరీరం పేలిపోయినట్లుగా ఉంటుంటాడు, తెల్లగా పేలిపోయినట్టుగా. అదే మనం ఈ చీర ధోతి కట్టుకున్నటువంటి వాళ్ళ శరీరం మంచిగా ఒదుగుతున్నట్టుగా కనిపిస్తుంటారు. వాళ్ళది ఏంటంటే ఒకేసారి అది పేలిపోయినట్టుగా రక్త ప్రసరణ సరిగా అందక, రక్త ప్రసరణ అయితే దేహం నుండి అందుతుంటది, కానీ సూర్యరశ్మి పడనందువల్ల ఈ యొక్క శరీరం, ఈ యొక్క వాతావరణంలో ఈ ప్యాంట్లు, జీన్స్ అనేటువంటిది వేసుకోవడం మహా మూర్ఖత్వం అన్నట్టుగా. వాడు విదేశీయుడు, వాడు మన 800 సంవత్సరాలు మనల్ని పరిపాలించిపోయారు కదా. వీళ్ళు తురుకోళ్ళు వచ్చేసి వాళ్ళు కుర్తా పైజామా అలవాటు చేశారు, వాళ్ళు విదేశీయులు వచ్చి ప్యాంట్లు అవి అలవాటు చేశారు కాబట్టి అదే ఉండిపోయింది. వాళ్ళని అనుసరిస్తున్నారు కాబట్టి
మన భారతీయ సభ్యత సంస్కృతి అనేటువంటిది గుర్తించినటువంటి వాళ్ళే అనుకరిస్తున్నారు. అటువంటి వారికి శరీరం ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక పూజా విధానంలో ఏంటంటే ఈ సాకార రూపం పట్టించుకోజేయడం, సాకార రూపం మత సంప్రదాయాల రూపాన్ని పట్టించుకోజేయడం, ఎన్ని విభాగాలైనా సరే, ఎన్ని మతాలు ఆవిష్కృతమైనా సరే అన్నిట్లలోకి పోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అంటే అన్ని పోవాలి అంటే మనం ఇది విడిచిపెట్టాలనేది కాదు. ఎవరెవరైతే పోతున్నారో అందరిలో గ్రహించేటువంటిది మనకు సందేశం లభిస్తున్నటువంటిది ఏంటి అంటే ఆకృతి రూపం నుంచి నిరాకార రూపం, ఆకృతి రూపం నుంచి నిరాకార రూపం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే భిన్నతత్వం అనేటువంటిది కన్నులు తెరిస్తే చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్ మిత్రస్య. ఈ చక్షువులకు మిత్రభావం అంటే ఈ స్వర్గం నుండి వస్తున్నారు కాబట్టి సుఖం ఆనందం అనేటువంటి దాన్ని ఏవగించి వస్తున్నారు కాబట్టి వీరికి ప్రతిదీ కనిపించేదంతా ఆసక్తికరంగా కనిపిస్తుంది కాబట్టి ఈ కనపడేటువంటి భిన్నత్వానికి ఆకర్షితులవుతుంటారు. అందుకని అక్కడికి వెళ్ళి దాన్ని గ్రహిస్తున్నప్పుడు అక్కడి భక్తి భావంతో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఆ కళ్ళు మూసుకునే దగ్గర నిరాకారం దగ్గరికి రావడం, ఆ కళ్ళు మూసుకునేటువంటి తత్వం దగ్గర. ఇక దీన్ని బట్టి కొంతమంది వితండవాదవులు ఏం చేస్తుంటారంటే గర్భగుడిలో దర్శనం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవద్దు అని చెప్తున్నారు. అంటే తెరిసే ఉండాలి. అంటే కంటికి కనబడే రూపానికి ప్రత్యేకత ఇస్తున్నారు. ఆ కంటికి కనబడేటువంటి రూపం ఈ యొక్క అధ్యాత్మ సాక్షాత్కారంలో ఏమవుతుంది అని అంటే ఈ దేహం తండ్రి గర్భంలో వస్తున్నప్పుడు లేదు, మళ్ళీ తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు నుంచి ఈ యొక్క ఆయువు అయిపోయేంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చనిపోయే లోపల ఈ దేహంలో మార్పులు వస్తున్నాయి. శైశవావస్థ నుంచి బాల్యం నుంచి యవ్వనం నుంచి ప్రౌఢావస్థ నుంచి జరా జీర్ణ వృద్ధావస్థ, తర్వాత దేహాన్ని వదిలేసిపోవడం. ఇక శిల్పం నిన్న లేనటువంటిది ఇవాళ ఒక కళాకారుని ద్వారా చెక్కబడుతున్నటువంటిది, ఇవాళ చెక్కబడి పూజించబడుతున్నటువంటిది రేపు పాతబడి నశిస్తుంటుంటారు. అందుకే కొత్తది తయారు చేయడం జరుగుతుంది. అంటే వీరు వినాశ వస్తువుల ఉపాసకులు అన్నమాట. ఈ రకంగా జరుగుతూ ఉంటుంటుంది. కనబడే రూపం నేను నా ప్రత్యేకత అనేటువంటిది, ఇది హిందుత్వం అనేటువంటిది, ఇది ముస్లిం అనేటువంటిది, ఈ కనబడే రూపాన్ని ఉపాసిస్తున్న దగ్గరే ఈ మత కలహాలు ఉన్నవి, ఈ యొక్క విధ్వంసం ఉన్నది, ఈ వినాశనం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. మనము ఈ యొక్క అధ్యాత్మములో ఒదిగిపోయేటువంటి తత్వం మనది బయటకు కనపడని తత్వం కాబట్టి ఈ యొక్క కనబడే తత్వాన్ని ఉపాసిస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని అస్థిరపరుస్తున్నారు, వారి జీవితాలను అస్థిరపరుస్తూ ఉన్నారు, సమాజాన్ని అస్థిరపరుస్తున్నారు, వారు అస్థిరంగానే ఉంటున్నారు. కలహాలు మత గొడవలు అనేటువంటి ఆ కనబడే రూపం దగ్గర. అందుకని నిరాకార స్వరూపం ఆకృతి నుంచి నిరాకారం వైపుకు రప్పింపజేస్తున్నటువంటిది, తెలియజేస్తున్నటువంటి ఈ కన్నులు మూసుకునేటువంటి విధానం. సబ్కా మాలిక్ ఏక హై, అందరి దేవుడు ఒక్కడే. మరి ఆ దేవుడు ఎవరు అని అంటే నిరాకారం కాబట్టి ఈ కన్నులు మూసుకోజేయడం. ఏ మతంలోకి వెళ్ళినా, ఏ సంప్రదాయంలోకి వెళ్ళినా ఈ యొక్క భక్తి పేరు మీద అక్కడ అంతర్భాగం అవ్వడం, కన్నులు మూసుకునే దగ్గర నిరాకార తత్వం. దీనిని చూపించేటువంటిది ఇదంతా ప్రపంచంలో ఉన్నదంతా. ఎటువంటి వారైనా సరే పుట్టిన వాళ్ళంతా వాళ్ళు జీవితంలో ఏది సాధించకపోతే, అసఫలమైతే చనిపోజేయడం, అందరూ చనిపోవాల్సిందే. ఇక భగవంతుడు గుర్తింపజేస్తున్నది, శాస్త్రముల ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరేని గొప్ప పనులు చేస్తే, ఎవరేని సామాజిక వ్యవస్థలో గొప్ప పనులు చేసి తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటే ఆ గొప్పదనము ద్వారా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆ విగ్రహాలు పెట్టుకోవడం, ఆ ఊళ్ళకు పేర్లు పెట్టడం, ఆ యొక్క ఆ స్థానాన్ని గుర్తింపజేయడానికి, అంటే వాళ్ళని కీర్తింపజేయడం అంటే మంచి పనులు చేసిన వారే కీర్తిశేషులు అవుతుంటారు, చెడు పనులు చేసిన వారు ఎప్పటికీ నిందించబడుతుంటారు కాబట్టి వాళ్ళు ఇతిహాసంలో కనుమరుగవుతుంటారు. మరి
రాముడు ఎంత గొప్పవాడో రావణాసురుడు కూడా అంతే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు రావణాసురుడు అంటే అతనికి ఒక దేవత, అతని యొక్క శివ ఉపాసకుడు. అతడు శివ ఉపాసన కంటే అతడు చేసేటువంటిది ఏంటంటే ప్రతి దానికి యజ్ఞంతోటే మొదలు పెడుతుంటాడు. చివరికి రామాయణ యుద్ధంలో రాముణ్ణి గెలవడానికి రావణాసురుడు ఒక ప్రత్యేక యజ్ఞం చేస్తుంటే అతనికి ఈ రహస్యాన్ని విభీషణుడు హనుమంతునికి రామునికి చెప్పి రాముని ద్వారా హనుమంతుని పంపించి ఆ యజ్ఞమును మధ్యలో ఆపింపజేస్తుంటాడు. ఆ యజ్ఞం అసంపూర్ణంగా అవడం వల్ల అతనిలో కలిగినటువంటి అంతర్వేదన వల్ల అతను ఓడిపోయాడు. అందుకని అతని ఉపాసన, అతని యొక్క ఇష్టదైవం యజ్ఞం, వేదములు చదివేవాడు, వేద భాషములు చేసినటువంటి వాడు. ఇప్పటికీ ఆ రావణాసురుడు రచించినటువంటి నాడీ తత్వదర్శనం అనేటువంటిది రామ్లాల్ కపూర్ ట్రస్ట్ పాణిని మహావిద్యాలయంలో ఆ పుస్తకం ఇప్పటికీ అందరికీ అందుబాటులో ఉంది. అతనిలో తప్పు చేశాడు, తన చెల్లెలు మీద ప్రేమతోటి మళ్ళీ ద్రౌపది అంటారు సీతా స్వయంవరంలో అక్కడ ఇది కాదులే, అది మహాభారతంలోకి వెళ్ళిపోయింది. అక్కడ దుర్యోధను జరిగింది. ఈ రామాయణంలో ఇక్కడ ఏంటంటే సీతను అపహరించడానికి జరిగినటువంటి ఈ ఘటన, శూర్పణఖ కారణంగా సీతను అపహరించడం. కానీ అపహరించినటువంటి వాడు చెయ్యితో ముట్టుకోకుండా, ఆమె ఆజ్ఞ లేకుండా అతను చేసినటువంటి తపస్సుతోటి అతనికి లభించినటువంటి వరం ఏంటంటే, ఏ స్త్రీనైతే ఆమె ప్రమేయం లేకుండా ఆమెను ముట్టుకుంటావో అప్పుడే నీ వినాశనం అవుతుంటాడు. అందుకని ఆ స్త్రీని, సీతను అపహరించకపోవడానికి ఆమె చుట్టూ ఉన్నటువంటి భూమిని పెకిలించుకొని పుష్పవిమానం మీద తీసుకెళ్లి అశోక వాటికలో ఎంతో మంది చిలికత్తెలతో రాక్షసులతోటి ఆమెను ప్రభావితం చేసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె ఏ వేషంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా చీకొట్టేస్తుంటారు. ఆ రకంగా ఆమె ఆజ్ఞ లేదు కాబట్టి ఆజ్ఞ లేకుండా ఆమెను తాకకుండా ఉండడం అతని గొప్పదనం. ఆ విధంగా గొప్పవాడు రాముడు, మంచితనంలో గొప్పవాడు. ఈ రావణాసురుడు కూడా చాలా మంచి పనులు చేశాడు. అక్కడ లంకావాసులకు చాలా అన్ని రకాలుగా చేశాడు. అతని స్వర్ణలంక అని చెప్పేసి సంపన్నంగా ఉండేటువంటిది. కాకపోతే ఈ దుర్గుణం ఒకటి ఉంటుంటాడు. ఈ దుర్గుణం వల్ల అతన్ని దుష్టుడిగా అంటున్నాము, కానీ అతనిలో ఉండేటువంటి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. మరి అటువంటి దుర్గుణం రామునిలో కూడా ఉంది. ఎవడో అన్నాడని చెప్పేసి శీలాన్ని శంకించినటువంటిది. అగ్ని పరీక్ష పెట్టినప్పుడు మరి తాను కూడా అగ్ని పరీక్ష చేసి సీత ముందు తాను నిష్కలంకం అని చెప్పేసి నిరూపించుకోవాలి కదా. మరి ఇది పక్షపాతం ఎందుకు? మళ్ళీ నిండు గర్భిణీ స్త్రీని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, అడవిలో వదిలేసి వస్తే అక్కడ వాల్మీకి ఆశ్రమంలో అక్కడ ఉండడం, ఇంత దుర్గుణాలు ఉంటాయి. అందుకని రాముడు ఎంత గొప్పవాడో రావణాసురుడు కూడా అంతే గొప్పవాడు. కాబట్టి చరిత్రలో ఆ రకంగా ఉంటుంది. మంచిని చేసినప్పుడే ఈ రకంగా ఉండమని చెప్పేసి భగవంతుడు మనకు దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. ఇక ఇవన్నీ ఈ వ్యావహారికమంతా శుద్ధి అయితేనే మనకు అధ్యాత్మం కుదురుతుంటది, ఆసన సిద్ధి అవుతుంటది. అక్కడ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంటది. ఆ సాక్షాత్కారం చేసుకోవాలంటే కేవలం కూర్చుండి కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు అమ్మాజీ గారు అనేటువంటిది, విజయలక్ష్మి గారు అనేటువంటిది ఏంటంటే మనసులోకి వస్తున్నాయి. మనసు అంటే ఏ రకంగా ఉంటుందో చెప్పండి, చూపించండి. ఈ రకంగా ఓం ప్రకాష్ చేపిస్తున్నట్టుగానే ఒక అధ్యాత్మ సంస్థ నుంచి, గురుకులం నుంచి స్నాతకుడైనటువంటి అత్యంత యోగ్యుడైనటువంటి ఆ వ్యక్తి గురుకులం నుంచి
ఇంటికి సమావర్తన సంస్కారం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుంటే అనేక దేశ విదేశాల నుంచి అక్కడ విద్యార్థులు చదువుతూనే ఉంటుంటారు. కాబట్టి ఒక చైనా రాజు అతనికి ఒక యోగ్యుడైనటువంటి ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలో యోగ సాధన చేయాలనేటువంటి ఎప్పటి నుంచో ఆకాంక్ష ఉంది. ఎందుకు అనంటే ఎవరైతే మనస్సుని జయిస్తుంటారో వారికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ గురువు గారు చెప్పారు. అయితే మనస్సుని ఎలా జయించాలి అనేటువంటిది ఎవరు చెప్పినా కూడా వారికి సంతృప్తి కలగట్లేదు. అయితే ఈ స్నాతకుడు వస్తున్నాడు కాబట్టి ఇతన్ని కొద్ది రోజులు మన దగ్గర పెట్టుకుందాం, మన గురుకులాన్ని స్థాపింపజేద్దాం, అతని సాన్నిధ్యంలో యోగ సాధన చేయొచ్చు అని చెప్పేసి అతన్ని నేరుగా పిలిపించుకుంటాడు. చైనా దేశాన్ని తీసుకుపోతారు. తీసుకుపోతే ఎందుకు అని అంటే ఇక్కడ మా రాజు పిలుస్తున్నాడు అని చెప్పేసి తీసుకుపోతే అక్కడ రాజు ఏమంటాడంటే, నీ గురించి చాలా విన్నాను ఆచార్య గారు, మరి నాకు యోగ సాధనలో ప్రావీణ్యం పొందాలంటే నేను ఈ మనసును జయించలేకపోతున్నాను, ఈ మనసును జయించేటువంటి ఉపాయం చెప్పండి. ఈ మాత్రం దానికి నన్ను అంత దూరం నుంచి పిలుచుకొచ్చావా? ఇది చిన్నది విషయం, అత్యంత సూక్ష్మం అనేటువంటిది ఏం కాదు, స్థూల విషయం. సరే రేపు వచ్చేటప్పుడు నీ మనస్సును తీసుకురా అని చెప్పేసి ఉదయం 4 గంటలకు యోగ సాధన చేస్తుంటాం రోజు, నీ మనసును తీసుకురా అని చెప్తుంటాడు. మనస్సుని తీసుకురావడం ఏంటి అని చెప్పి అన్నాడు. మరి నేను రోజు ఇబ్బంది పెడుతున్నాను అంటున్నావు కదా, తీసుకురా అని చెప్తాడు. వచ్చిన తర్వాత ఇక తీసుకొచ్చావా మనసుని అని చెప్పేసి అడుగుతాడు. అంటే మీరు ఎలా మాట్లాడతారండి, మనసుని ఎలా చేస్తాం, అది ఎలా పట్టుబడుతుంటుంది అని అంటే, సరే అది పట్టుబడలేదు, నువ్వు తేలేదని అంటున్నావు కదా, ఇప్పుడు ధ్యానంలో కూర్చుండు, నీకు ఎప్పుడైతే మనసు వస్తుంటుందో ఇబ్బంది పెడుతుంటుందో నాకు చెప్పు, ఇదిగో ఈ దొడ్డు కర్రను పట్టుకొని నేను నిలబడే ఉన్నాను, నువ్వు సంకేతం ఇవ్వగానే నేను పటాకం అని చెప్పేసి నీ తల మీద కొడతాను, ఆ మనసు అనేటువంటిది చచ్చిపోతుంది, పీడబోతుంది అని అంటాడు. ఇక ఏ రకంగా ప్రాణాయామం చేయమన్నాడో ఆ రకంగా ప్రాణాయామం, ఈ ఉద్గీత ప్రాణాయామం నుంచి ఈ యొక్క బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ఇవన్నీ చేపిస్తూ ఉంటుంటే అప్పుడు అన్నాడు, వచ్చిందా మనసు అంటే రాలేదు, ఇప్పుడు వచ్చిందా మనసు రాలేదు అని ఎంతసేపు చేస్తున్నా కానీ ఆ మనసు అనేటువంటిది అతని లేదు. మరి ఇప్పుడు సాధన అంతా చేసిన తర్వాత గంటన్నర చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి మనసు ఎక్కడ ఉన్నదంటే లేదు. మరి నువ్వు ఇంత వయసు వచ్చేంత వరకు చేస్తున్నటువంటి సాధనలు మనస్సే వచ్చి మనసు ఇబ్బంది పెడుతుంది, క్షణం నిలబడినివ్వట్లేదు, అన్ని ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి అన్నావు కదా, మరి ఇవాళ ఎందుకు రాలేదు అంటే నువ్వు ఈ కర్ర పట్టుకొని నా తల మీద కొడతానన్నావు కదా, ఆ భయం పట్టుకున్నది, మళ్ళీ నువ్వు ఈ ప్రాణాయామం చేస్తున్నావు కదా, దీనివల్ల నాకు మనసు కనపడలేదు అని అన్నాడు. ఇవాళ మనసు ఇబ్బంది పెట్టలేదని అంటే మన లక్ష్యము, మన ఉద్దేశం అనేటువంటిది సమ్యక్ సక్రమంగా ఉన్నట్టయితే ఈ మనస్సు అనేటువంటిది రాదు. ఇంకొకటి, ఈ మనస్సు రావడానికి కారణం ఏంటంటే మనకు వేదము మీద, గురువు యొక్క నిర్దేశం మీద మనకు సంతృప్తి కలిగినప్పుడు ప్రతిదీ నాకు కావాలి, ప్రతి దాంట్లో నేను ఉండాలి అని ఎవరెవరైతే బస్సులో, రైల్లో, పడవలో, విమానంలో ఒకేసారి యాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారే ఈ మనసుతోటి ఇబ్బంది పడతారు. మన భారతీయ గురుకుల పఠన పాఠన వ్యవస్థలో ఒక సమయంలో ఒక విషయాన్ని చదవాలి, ఒక మార్గంగా ఉండాలి. భౌతిక దృష్టాంతంతో భగవంతుడు కూడా నడిపిస్తున్నటువంటిది దారి నడిపించేటప్పుడు ఒక దారిలోనే నడిపిస్తుంటాడు, అన్ని దారుల్లో నడిపించలేడు. అందుకని ఈ యొక్క అధ్యాత్మ క్షేత్రంలో వస్తున్నప్పుడు ఈ విషయాన్నే పట్టుకోవాలి, ఇంకొక విషయాన్ని వదిలేయాలి. వదిలేస్తే ఈ విషయంలో పట్టుదల అనేటువంటిది వస్తుంటుంది. ఈ విషయంలో ఈ గురువు ఈ రకంగా చెప్తున్నప్పుడు ఆ భౌతిక విషయంలో, ఇంకొక విషయంలో ఆ గురువు అతనికి నైపుణ్యత ఉన్నా లేకున్నా అతని భాషలో చెప్పేసరికి ఆ భాష ఈ భాష రెండు మనస్సులోకి వెళ్ళి, అంతర్మనసులోకి వెళ్ళి అక్కడ మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అక్కడ అంతర్మనసులో పనిచేయడానికి పోతుంటే ఒకదానికొకటి విరుద్ధంగా ఉండడం వల్ల ఏది పట్టుకోలేకపోవడమే ఈ యొక్క మనసు యొక్క అస్థిరత, అంతకుమించి ఏది ఉండదు.
అందుకని ఇప్పుడు ఈ యొక్క అధ్యాత్మ సాధన చేస్తున్నప్పుడు మీకు సంస్కృతం కావాలంటే వేదము చదవండి, వేదము తీయండి, వేద భాష్యం చదవండి, దాంట్లో ప్రశ్నించండి, దయానంద సరస్వతి భాష్యం చదవండి, మూల వేదములను చదవండి, భగవంతునితో సంపర్కం ఏర్పరచుకోండి. ఈ భౌతికమైనటువంటి మనుషులతోటి కాదు. లేదంటే మీరు ఎన్ని జన్మలు ఈ రకంగా చేసినా కూడా పప్పులో అదే గంటే, చారులో అదే గంటే, అన్నంలో అదే గంటే, అన్నిట్లలో తిప్పుకుంటూ వచ్చినటువంటి గంటే ఏ పదార్థంలో ఏ రుచి ఉంది అంటే ఆ గంటకి ఏ రుచి తెలియదంట. ఆ విధంగా అస్థిరపడుతూ ఉంటుంటారు. జీవితాన్ని ఆగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా విషయాన్ని పట్టుకుంటే, ఏదైనా విషయాన్ని సాధించాలి అని అంటే దాని వెంట పడాలి. సాక్షాత్కారమైన, ఆత్మతత్వమైన, పరమాత్మతత్వమైన, యజ్ఞమైన ఏదైనా సరే దాని వెంటనే పడాలి. ఇంకొక విషయం పట్ల అటువైపు, ఇంకొక విషయం పట్ల ఇటువైపు, అది పూర్తి కాదు, ఇది పూర్తి కాదు, ఎటు కాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే, ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఇక్కడ మనసుతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆగమవుతున్నటువంటి జీవితం. మీరు ఇంకొక దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది కాదు, మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం అనేటువంటిది కాదు, మన జీవితంలో మనం గ్రహించింది ఏమిటి, ఎక్కడికక్కడ ఉండిపోతున్నాం కాబట్టి ఏది గ్రహించలేకపోవడం, అదే మనస్సు. ఈ అస్థిరతను దూరం చేసుకోవాలంటే ఏదైనా ఒక మార్గంలో సక్రంగా వెళ్తారని ఆశిస్తూ, సమయం చాలా అతీతమైంది కాబట్టి నా వాణిని విరమింపజేస్తున్నాను. ఓం. సువర్చలమ్మ గారు ఏనా గేయం పాడతారా? చూసే పాడతాను.